పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం ఇటు భారత్తో పాటు పలు దేశాల్లోని చమురు ధరలపై ప్రభావం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో క్రూడ్ ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్, రాకెట్ దాడులు, ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణ వాతావరణం క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ చర్యలను కట్టడి చేసేందుకు పలు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఒకవేళ హర్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటే ముడి చమురు, ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒమన్, ఇరాన్ సముద్ర మార్గంలో హర్మోజ్ జలసంధి ఉంది. దాదాపు 40 కిలోమీటర్ల మేర ఇరుకైన ప్రదేశం ఉండగా అందులో 2 కిలోమీటర్లు నౌకల రాకపోకల కోసం నావిగేషన్ ఛానల్ ఉంటుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1 కోట్లు అంటే 21 మిలియన్ బారెళ్ల చమురు ఎగుమతవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21%. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ వినియోగంలోనూ 20% ఇక్కడి నుంచే సరఫరా జరుగుతోంది. భారత్ అవసరాల్లో 85% క్రూడ్ ఆయిల్ సౌదీ, ఇరాక్, యుఏఈ నుంచి వస్తుండగా ఖతార్ నుంచి వచ్చేటువంటి ఈ ఎల్ఎన్జీ కూడా ఈ జలసంధి మార్గంలోనే వస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ హర్మోజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటే చమురు రవాణాకు ఎర్ర సముద్రం ప్రత్యామ్నాయంగా ఉంది. కానీ ఎల్ఎన్జీ దిగుమతికి మాత్రం అటువంటి సౌలభ్యం లేదు. దీంతో భారత్లో ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటే క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ ధరలు పెరుగుతాయని, తాజా పరిస్థితులతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వీటి ధరలు పెరిగే ముప్పుందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ రష్యా నుంచి భారత్కు ఇంధన దిగుమతులు ఇటీవల పెరగడం కాస్త ఊరట కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు.